హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాహీస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో యూజ్ఫుల్ అయ్యే వీడియోని షేర్ చేసుకోబోతున్నానండి. అదే నేను చేసిన మిస్టేక్స్ వల్ల మా పాప ఐసీయూలో అడ్మిట్ అయిందండి. మా పాప హెల్త్ చాలా దెబ్బతినింది. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు, అంటే నాకు అవగాహన లేనట్లే ఎవరికైనా అవగాహన లేక చేస్తుంటారేమో అని చెప్పి ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇలా నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేస్తూ ఉంటే ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దండి. అసలు నేను ఏం మిస్టేక్స్ చేశాను, మా పాప ఎందుకు అసలు ఐసీయూలో అడ్మిట్ అయ్యి ఉంది అన్న ఈ విషయాలన్నీ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు రాహీస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే నేను చేసిన మిస్టేక్స్ అలాగే నేను పాటించిన టిప్స్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఇలా ఎవరికైనా అవగాహన లేని వారికి ఈ వీడియో షేర్ చేయండి. దానివల్ల ఈ కంటెంట్ చాలా వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్లే మన ఛానల్ చాలామందికి అప్రోచ్ అవుతుందండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో చెప్పినట్లు న్యూబార్న్ బేబీ కేరింగ్లో చెప్పినట్లు ఫీడింగ్ బాటిల్స్ సరిగా వాష్ చేసుకోకపోవడం, అలాగే ఫార్ములా ఫీడ్ సరిగా ఇవ్వకపోవడం, అంటే వాటర్ అండ్ పౌడర్ క్వాంటిటీ సరిగా ఇవ్వకపోవడం, అలాగే వన్స్ సాలిడ్స్ నేను స్టార్ట్ చేసిన తర్వాత మా పాపకి ఒక 6 monthsలో నేను సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేశానండి. అప్పుడు నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, దానివల్ల అది కూడా మా పాప హెల్త్ దెబ్బతినడానికి కారణం. అలాగే మెడికేషన్ కూడా మా పాప హెల్త్ అన్నది దెబ్బతినిందండి. అసలు మా పాపకి ఏమైంది, ఎలా హెల్త్ దెబ్బతినింది అంటే, మా పాపకి లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. లంగ్ ఇన్ఫెక్షన్తో పాటు అలర్జీ కూడా అటాక్ అయిందనమాట. ఈ లంగ్ ఇన్ఫెక్షన్ ద్వారా మా పాపకి హెల్త్ కొంచెం సీరియస్ అయిపోయి ఒక 1 week అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేశారండి. అది కూడా 1 week మొత్తం ఐసీయూలోనే ఉంది. అప్పుడు నేను చేసిన పొరపాట్లన్నీ డాక్టర్తో చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు వాటిని ఎలా యూజ్ చేయాలి, అలాగే వాళ్ళు చెప్పిన ఆ టిప్స్ నేను తర్వాత ఫాలో అయ్యానండి. అప్పటి నుంచి మా పాప హెల్త్ అయితే చాలా బాగుంది. ఇలా ఎవరికైనా అవగాహన లేకున్న వారు, నాలాగా అవగాహన లేకున్న వారికి ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ముందుగా ఫీడింగ్ బాటిల్స్ క్లీనింగ్ అండి. ఇది మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. కాకపోతే ఈ ఫీడింగ్ బాటిల్ క్లీన్ వల్లే మన బేబీ చాలా వరకు హెల్తీగా ఉంటుందండి. దీన్ని ప్రాపర్గా నేను క్లీన్ చేయకపోవడం వల్ల దీని ద్వారా బ్యాక్టీరియా మా పాపకు వెళ్ళి దాని ద్వారా, అంటే ఇదొక్కటే కాదు, ఈ అన్ని రీజన్స్తో మా పాప హెల్త్ అయితే దెబ్బతినిందండి. ఇప్పుడు దీన్ని ప్రాపర్గా ఎలా క్లీన్ చేయాలో చూపించబోతున్నాను. ముందు వీడియోలో దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్పాను కదా. అంటే చాలామందికి ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియకపోయి ఉండొచ్చు. అందువల్ల క్లారిటీగా చూపించడం వల్ల వాళ్ళకైతే తెలుస్తుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫీడింగ్ బాటిల్ని ఎలా క్లీన్ చేయాలో తెలుసుకుందాం. దీన్ని క్లీన్ చేయడానికి ఇలా ఈ నిప్పల్స్ని కానీ ఫీడింగ్ బాటిల్స్ని కానీ క్లీన్ చేసుకోవడానికి నేను ఈ బ్రష్ అయితే యూస్ చేశానండి. ఇదైతే అపోలోలో తీసుకున్నాను నేను. దీంతో అయితే పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుందండి. మనం బాయిల్ చేసిన వాటర్తో దీన్ని వాష్ చేసి అలాగే దీంతో క్లీన్ చేసుకోవడం వల్ల బేబీస్ యొక్క సెలైవా ఈ నిప్పల్స్ మీద ఉంటుంది కదా, ఆ సెలైవా కానీ లేకపోతే ఎక్కడైనా మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ చోట కానీ మనం వాటర్తో జస్ట్ వాటర్ పోసి ఇలా చేయడం వల్ల దీంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ పౌడర్ కానీ సరిగా క్లీన్ అవ్వదు కదా. దీంతో అయితే 100% నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంతో
ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. దీనిని క్లీన్ చేసుకోవడానికి అలాగే ఇలా ఒక కెటిల్ని అయితే యూజ్ చేయండి. ఇలా కెటిల్ని యూజ్ చేయడం వల్ల మనం ప్రతిసారి, ఎందుకంటే డేలో చాలాసార్లు ఫీడింగ్ ఇస్తూ ఉంటాం కదా, అలా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ప్రతిసారి మనం వేడి నీళ్ళు కాంచుకోవాలంటే మనకి టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇలా మనం ఒక కెటిల్ తీసుకున్నామంటే వన్స్ బేబీకి ఫీడ్ ఇచ్చిన తర్వాత బాటిల్స్ని బ్రష్తో నీట్గా క్లీన్ చేసేసి ఇలా కెటిల్లో వేసేసి మనము ఈజీగా చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అందుకని ఇలా కెటిల్ అయితే తీసుకోండి, ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ముందుగా ఇలా కెటిల్ని తీసుకొని ఈ కెటిల్లో ఇక్కడ హోల్స్ ఇచ్చారు కదండి, ఈ హోల్స్ కింది వరకు అంటే ఇలా ఈ కింది వరకు వాటర్ని తీసుకోవాలి. అంటే కెటిల్ ఎంత కెపాసిటీ అయితే ఉంటుందో అంత కెపాసిటీ వాటర్ తీసుకొని, అంత కెపాసిటీ ఎందుకంటే ఈ ఫీడింగ్ బాటిల్ మొత్తం అందులో మునిగేలాగా మనం ఈ కెటిల్ ఎంత క్వాంటిటీ అయితే ఉంటుందో అంత క్వాంటిటీ వరకు వాటర్ తీసుకోవాలండి. ఈ కెటిల్ అయితే 1.2 సంథింగ్ అలా అన్ని లీటర్స్ వరకు పడుతుంది. అలా ఫుల్గా వాటర్ తీసుకొని ఇలా ఓపెన్ చేసి ఇలా కెటిల్కి ఇక్కడి వరకు వాటర్ తీసుకోవాలండి. ఇలా వాటర్ తీసుకోవడం వల్ల ఫీడింగ్ బాటిల్ మొత్తం ఇందులో బాగా బాయిల్ అవుతుంది. అలాగే ఫస్ట్ కెటిల్లో క్లీన్ చేసే ముందు నార్మల్ వాటర్తో ఈ బ్రష్ని యూజ్ చేసి ఫస్ట్ ఫీడింగ్ బాటిల్ని ఇలా, ఈ ఫీడింగ్ బాటిల్కి ఈ సైజ్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా మొత్తం నీట్గా ఈ లైన్స్ ఉన్న చోట కూడా మనం ఎస్పెషల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఈ లైన్స్ ఉన్న చోట పౌడర్ చాలా వరకు ఉండిపోతుందండి. ఈ లైన్స్ ఉన్న చోట మాత్రం నీట్గా క్లీన్ అవ్వదు. అప్పుడు మనం ఈ బ్రష్తో నీట్గా ఫస్ట్ పౌడర్ కానీ సెలైవా కానీ ఇలా ఉన్నదాన్ని ఈ బ్రష్తో నీట్గా క్లీన్ చేసేసి నార్మల్ వాటర్తో కడుక్కున్న తర్వాత సెకండ్ స్టెప్లో మనం ఈ కెటిల్లో బాయిల్ చేయాలండి. అప్పుడే ఇలా 2 స్టెప్స్ క్లీనింగ్ ద్వారా పర్ఫెక్ట్గా ఇవైతే క్లీన్ అవుతాయి. ఇలా చూసారా, ఈ నిప్పల్ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ బ్రష్ని ఇలా ఇందులోకి ఇన్సర్ట్ చేస్తే చూసారు కదా, ఇలా మొత్తం ఇలా తిప్పడం వల్ల ఇందులో ఉన్న పౌడర్ కానీ లేకపోతే సలైవా కానీ ఏవైనా సరే నీట్గా క్లీన్ అవుతాయండి. ఇలా ఫస్ట్ నార్మల్ వాటర్తో ఇలా క్లీన్ చేసుకోండి. అలాగే చాలామంది ఏం చేస్తుంటారంటే ఇందులోకి వాటర్ పోసుకొని ఇలా మనం ఒక 2-3 టైమ్స్ షేక్ చేసి తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొక ఫీడ్కి యూజ్ చేస్తుంటారు కదా. ఇలా యూజ్ చేయడం వల్ల పౌడర్ అనేది నీట్గా వెళ్ళదండి. అలాగే మనం క్లీన్ చేసేటప్పుడు ఇలా నిప్పల్ అన్నది రిమూవ్ చేసేసి ఇలా ఇందులో కూడా లైన్స్ అన్నవి ఉంటాయి కదా, ఇందులో కూడా పౌడర్ అన్నది చేరుంటుంది కదా, దీన్ని కూడా ఈ బ్రష్ యూజ్ చేసి ఇలా ఎక్కడైతే లైన్స్ ఉంటాయో ఆ లైన్స్ ఉన్న చోట ఈ బ్రష్తో ఇలా క్లీన్ చేయాలండి. ఇలా పైన లోపల చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా నిప్పల్ లోపలే కాదు ఇక్కడ కూడా క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ లైన్ కనపడుతుంది కదా, ఈ లైన్ చోట కూడా పౌడర్ అన్నది చేరుంటుంది, దానివల్ల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కదా. ఇలా ఈ లైన్ ఉన్న చోట అలాగే పైన కూడా ఇలా వాష్ చేసుకొని ఫస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలండి. ఇలా నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత కెటిల్లో మనమైతే క్లీన్ చేయాలి. కెటిల్లో క్లీన్ చేసేటప్పుడు ఈ నిప్పల్ని అయితే రిమూవ్ చేయండి. ఎందుకంటే బాయిలింగ్ వాటర్లో నిప్పలు వేయడం వల్ల ఇది ప్లాస్టిక్ కదా, స్మెల్ వస్తుంది, అలాగే అంత మంచిది కాదు. ఈ నిప్పలు ఒకటి రిమూవ్ చేసేసి ఇలా ఏదైతే స్టీల్ది ఉంటుందో దీన్ని అయితే యూజ్ చేయండి. అలాగే కెటిల్లో క్లీన్ చేసుకోమని చెప్పాను కదా అని చెప్పి ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ అయితే
దయచేసి కెటిల్లో బాయిలింగ్ మెథడ్లో క్లీన్ చేసుకోవద్దండి. ఓన్లీ ఇది ఇలా స్టీల్ బాటిల్స్, ఎవరైతే స్టీల్ బాటిల్స్ యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు కూడా మ్యాక్సిమం ఇలా ప్లాస్టిక్వి అవాయిడ్ చేసి ఇలా స్టీల్ బాటిల్స్ మాత్రమే యూజ్ చేయండి. అప్పుడైతే దీన్ని 100% మనము నీట్గా శానిటైజేషన్ చేసుకోవచ్చు. దాని ద్వారా బేబీకి చాలా వరకు బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే దీంతో అయితే దీన్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా బ్రష్ యూస్ చేసి క్లీన్ చేసుకోవచ్చండి. కాకపోతే ఈ బాయిలింగ్ మెథడ్లో అయితే క్లీన్ చేసుకోలేము. అందుకని మీరు మ్యాక్సిమం ఇలా స్టీల్ మాత్రమే యూస్ చేయండి. ఈ స్టీల్ అయితేనే మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా కెటిల్లోకి చూసారు కదా, ఇలా కెటిల్లోకి వాటర్ తీసుకున్న తర్వాత ఇలా పెట్టి ఇందులో ఫీడింగ్ బాటిల్స్ని వేసేయండి. ఇలా ఫీడింగ్ బాటిల్సే కాదండి, బేబీకి వాడే స్టీల్ స్పూన్స్ కానీ గ్లాసెస్ కానీ అన్నీ మనం ఇలాగే క్లీన్ చేసుకోవడం వల్ల 100% మనమైతే బ్యాక్టీరియా ఫ్రీ చేసుకోవచ్చు. ఇలా నిప్పల్ని అయితే రిమూవ్ చేసేసేయండి. ఎప్పుడైతే వాటర్ కొద్దిగా మనం తాకగలిగే అంత వేడి ఉంటుందో అలాంటి వాటిలో మాత్రమే ఇది క్లీన్ చేసుకోవాలండి. అలాగే దీన్ని ఒకసారి డాక్టర్ని కనుక్కోండి. మేబీ ఒక మంత్కి ఒకసారి అలాగా దీన్ని వేరే నిప్పల్ని అయితే యూజ్ చేయాలి. రెగ్యులర్గా ఇదే యూజ్ చేయడం వల్ల కూడా బేబీకి బ్యాక్టీరియా అన్నది ఫామ్ అవుతుంది, హెల్త్ అన్నది అప్సెట్ అవుతుంది. ఇలా నిప్పల్ని రిమూవ్ చేసేసి ఏదైతే ఫీడింగ్ బాటిల్ అలాగే క్యాప్ ఉంటుంది కదా, వీటిని ఇందులో వేసేసి ఇక్కడ చూసారా ఇలా ఇందులో చక్కగా డిప్ అయిపోయాయి కదా. మనం ఈ బేబీకి వాడే ఏ స్టీల్ ఐటమ్నైనా మనం ఇలా 100% క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా కెటిల్ వాటర్లో డిప్ అయిన తర్వాత మూతని క్లోజ్ చేసేసి దానిపైన ప్లేట్ని ఇలా క్లోజ్ చేసేసి ఇప్పుడు స్విచ్ ఆన్ చేయండి. ఇలా స్విచ్ ఆన్ చేసి ఇక్కడ కూడా చూసారు కదా 1 0 0 అంటే ఆఫ్ అండి. 1 నొక్కడం వల్ల చూసారా పవర్ బటన్ అక్కడ రెడ్ బటన్ కనపడుతుంది కదా. ఇలా మనం స్టార్ట్ చేస్తే వాటర్ బాయిలింగ్ అవుతూ ఉంటాయో అవి పూర్తిగా బబుల్స్ వస్తూ ఉంటాయండి, ఉడుకుతూ ఉంటాయి. దాంట్లో ఫీడింగ్ బాటిల్స్ బాగా మరగనివ్వాలి. అలా మరిగిన తర్వాత ఈ కెటిల్ వాటర్ బాయిలింగ్ అవుతూ ఉంటాయి కదా, దాంట్లో మన ఫీడింగ్ బాటిల్స్ కూడా బాయిల్ అవుతూ ఉంటాయండి. వన్స్ అవి బాగా చక్కగా బాయిల్ అయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా లైట్ అన్నది ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మనం దీన్ని తీసుకోవచ్చు. మీరు సౌండ్ కూడా వినొచ్చు. బాయిలింగ్ అయితే స్టార్ట్ అయింది కదా. ఒకసారి లోపల బాయిలింగ్ కూడా ఎలా ప్రాసెస్ అవుతుందో చూద్దాం. ఇది ఆగిపోయిన తర్వాత ఇందులో ఎంత నీట్గా క్లీన్ అవుతాయి అన్నది కూడా చూద్దాం. చూసారా ఇలా వన్స్ బాయిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత అదే ఆటోమేటిక్గా అక్కడ రెడ్ కలర్ లైట్ అయితే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి. అప్పుడు ఫీడింగ్ బాటిల్స్ చక్కగా మరిగిపోయాయి అన్నమాట. అప్పుడు అవి నీట్గా క్లీన్ అయిపోయాయని అర్థం. ఇప్పుడు ఇలా ఆఫ్ అయిపోయిన కెటిల్లో నుంచి తీసుకొని ఇలా ఆన్ చేయండి. చూసారా ఫీడింగ్ బాటిల్స్ చక్కగా చూడొచ్చు. ఫీడింగ్ బాటిల్స్ లోపల ఎలా ఉడుకుతున్నాయి అన్నది. ఇలా ఉడకడం వల్ల ఇందులో ఉన్న బ్యాక్టీరియా 100% చనిపోతుందండి. దీని ద్వారా బేబీ హెల్త్ చాలా బాగుంటుంది. ఇదైతే నేను హాస్పిటల్లో వాళ్ళు నాకు ఒకసారి అక్కడే కెటిల్ తీసుకోమని చెప్పి ఈ ప్రాసెస్ని నేను అక్కడ మా పాప హాస్పిటల్లో అడ్మిట్ అయిన 1 వీక్ కూడా ఇదే ప్రాసెస్ వాళ్ళ దగ్గరుండి చేయించారండి.
అప్పటి నుంచే మా పాపకి మోషన్స్ కానీ ఇలా కాకుండా అయితే ఉన్నాయి. ఇలా అయిన బాయిల్ అయిన దాన్ని అలా ఒక స్పూన్ తీసుకొని మనం ఎప్పుడైతే యూస్ చేయాలనుకుంటామో అప్పుడు ఈ స్పూన్తో పైకి తీసుకొని ఒక ప్లేట్లో వీటిని డ్రై చేయండి. ఇలా కొద్దిసేపు ఉంచేయడం వల్ల అవి ఇంకా కొంచెం బాగా బాయిల్ అవుతాయండి. అలా బాయిల్ అవ్వడం వల్ల 100% మనకు బ్యాక్టీరియా అన్నది బాటిల్స్ నుంచి రిమూవ్ అయిపోతుంది. అలా వన్స్ మనకు బాటిల్స్ అన్నీ మరిగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని డ్రై కానివ్వండి. అలా డ్రై అయినా చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు బేబీకి ఫీడ్ ముందు ఇలా బాయిల్ చేసి తీసుకొని మరీ నార్మల్ వాటర్తో కొద్దిగా మనము షేక్ చేసి తర్వాత యూస్ చేయొచ్చు. అలాగే ఈ నిప్పల్స్ కూడా అవి కొంచెం వేడి తగ్గిన తర్వాత బాయిలింగ్ వాటర్ కొద్దిగా వేడి తగ్గిన తర్వాత అప్పుడు దీన్ని అందులోకి వేయచ్చండి. అలా దీన్నైతే క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల 100% అవి చాలా బాగా బ్యాక్టీరియా ఫ్రీగా క్లీన్ అవుతాయండి. ఇలా నేను చూపించిన ఈ పద్ధతిలో మీరైతే ఫీడింగ్ బాటిల్స్ కానీ, బేబీకి వాడే స్పూన్స్ కానీ, గ్లాసెస్ కానీ ఏవైనా ఇలా స్టీల్ యూస్ చేయండి. ఇలా ప్లాస్టిక్ అయితే యూస్ చేయొద్దు, ఎందుకంటే దీన్ని మనం ప్రాపర్గా క్లీన్ అయితే చేసుకోలేము. అలాగే స్టీల్ అయితే మనం అలా బాయిలింగ్ మెథడ్లో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనం 100% సేఫ్గా క్లీన్ చేసుకోవచ్చు. అందుకనే మ్యాక్సిమం వీలైనంత వరకు ఈ ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేయండి. అలాంటి స్టీల్ ఫీడ్ బాటిల్స్ అయితే యూస్ చేయండి. అంటే ఆ ఫీడ్ బాటిల్స్ క్లీనింగ్ ప్రాపర్గా లేనందువల్ల అది ఒక్క రీజన్తోనే మా పాప హెల్త్ అనేది అప్సెట్ కాలేదండి. దీనివల్ల మా పాపకి ఏమైందంటే, ఎందుకు నేను మరీ ఫీడింగ్ బాటిల్స్ ఇలాగే క్లీన్ చేసుకోవాలి అని ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, నేను ఈ ఫీడింగ్ బాటిల్స్ సరిగా క్లీన్ చేసుకోలేనందువల్ల మా పాప హెల్త్ అయితే సఫర్ అయ్యింది. ఇలా నా వల్ల నాలాగా ఎవరైనా పొరపాట్లు చేసే వాళ్ళ బేబీస్ కూడా హెల్త్ అప్సెట్ అవ్వడం ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళకి అవేర్నెస్ ఉంటుందని చెప్పి అలాంటి వాళ్ళకు మాత్రమే నేను ఈ మెథడ్స్ అన్నీ చూపిస్తున్నాను. ఒకవేళ మీకు తెలిసింటే మాత్రం స్కిప్ చేయొచ్చు. అలాగే ఇలా మనం క్లీన్ చేసుకోవడం వల్ల బేబీకి ఫస్ట్ ఎలా క్లీన్ చేసుకోకపోవడం వల్ల మా బేబీకి ఏమైందన్నది మీతో చెప్తాను. నేను ఇలా క్లీన్ చేసుకోకోకుండా నార్మల్ వాటర్ తీసుకొని ఇలా వన్స్ మా బేబీకి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఇందులో గోరువెచ్చని వాటర్ తీసుకొని ఇలా షేక్ చేసి డ్రై చేసి మళ్ళీ ఇంకొకసారి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఒకసారి వాష్ చేసేసి ఇచ్చేదాన్ని. అలా వాష్ చేసినప్పటికీ కూడా మా పాపకి ఏమైందంటే వామిట్ మోషన్స్ అన్నవి వచ్చాయండి. వామిట్ మోషన్స్ నార్మల్గానే కదా, దాంతో ఏమీ ఇబ్బంది అవసరం లేదు అన్ని కొంచెం లైట్గా అయితే తీసుకోకండి. ఇలా ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల మా పాపకి నార్మల్ మోషన్ అండ్ వామిట్స్ కాదండి, మోషన్లో బ్లడ్ మోషన్స్ అన్నమాట. మోషన్స్లో బ్లడ్ వచ్చింది. అలా చూడండి, మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల బేబీ హెల్త్ ఎందుకు సఫర్ అవ్వాలండి. అలాగే బేబీ ఒక్కటే కాదు, మన ఫ్యామిలీ కూడా సఫర్ అవ్వాలి. అలానే మనం ఫైనాన్షియల్గా కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మన చేతిలో ఉన్న వాటిని మనం నీట్గా చేసుకుంటే దాని ద్వారా బేబీ సిక్ అవ్వకుండా చూసుకోవచ్చు. అందుకని పదే నేను ఇంతగా చెప్తున్నాను, ఎందుకంటే నేను సఫర్ అయ్యాను కాబట్టే మీతో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని షేర్ చేసుకుంటున్నాను. ఈ ఒక్క ఫీడింగ్ బాటిల్స్ క్లీనింగే కాదు, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయండి. ఏ రీజన్స్ అంటే, నేను వన్స్ మా బేబీకి సాలిడ్ స్టార్ట్ చేశాను. అరౌండ్ ఒక 6 months అప్పుడు సాలిడ్స్ అన్నది ఇంట్రడ్యూస్ చేశాను. ఆ సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, దానివల్ల మా పాపకి కోల్డ్ ఎక్కువైపోయిందండి. కోల్డ్ ఎక్కువైపోయి అప్పుడే లంగ్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందన్నమాట. ఫస్ట్ కోల్డ్ అన్నది వచ్చింది. ఎందుకు వచ్చింది, అసలు నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, ఆ సాలిడ్స్ పెట్టడం వల్ల
బేబీకి లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుందా అని మీరు అనుకోవచ్చు. అంటే నేను చేసిన మిస్టేక్ వల్ల వచ్చింది కానీ సాలిడ్స్ స్టార్ట్ చేయడం వల్ల కాదు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బేబీకి వన్స్ సాలిడ్స్ ఇచ్చేటప్పుడు కౌ మిల్క్ అన్నది, అంటే బిలో 1 year పిల్లలకి కౌ మిల్క్ అన్నది మనము ఇవ్వకూడదంట. నేనేం చేశానంటే బేబీకి పౌడర్స్, రాగి పౌడర్ కానీ ఓట్స్ పౌడర్ కానీ ఇలాంటి దానిలలో నేను కౌ మిల్క్ని యాడ్ చేశానండి. కౌ మిల్క్ యాడ్ చేసి మా పాపకి ఇలా కానీ ఇలాంటివి పెట్టేదాన్ని. అది కూడా మార్నింగ్ నైట్ ఇలా 2 times, డేకి 2 times పెట్టేదాన్ని అనమాట. ఎందుకు పెట్టకూడదు అంటే నేను ఇలా పెట్టానండి. డాక్టర్స్ అయితే చెప్పారు, కౌ మిల్క్ అన్నది 1 year బిలో బేబీకి అసలు ఇవ్వకూడదు. మీరు వాటర్తోనే మీరు సాలిడ్స్ చేసి బేబీకి ఇవ్వాలి. కౌ అన్నది తన బేబీ కోసం, తన బేబీకి తగ్గట్టుగా మిల్క్ అన్నది ప్రొడ్యూస్ చేస్తుంది. మనం ఎలాగైతే మన బేబీకి తగ్గట్టు మన బాడీలో మిల్క్ ప్రొడ్యూస్ అవుతుందో అలాగే కౌ కూడా దాని బిడ్డకి ఏవైతే యూజ్ అవుతాయో అలా యూజ్ అయ్యే మిల్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేకాని దాని కౌ మిల్క్ మీ యొక్క బేబీకి అలా సెట్ అవ్వవమ్మా. కాబట్టి మీరు ఎప్పుడే కానీ దాని ద్వారా మ్యాక్సిమం బేబీస్కి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్సే కాదు, అలర్జీస్ కూడా వస్తాయి. అందుకని మీరు ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. కౌ మిల్క్ అన్నది బిలో 1 year బేబీకి అసలు పెట్టకూడదని చెప్పారు. అప్పటి నుంచి నేను స్టాప్ చేశాను. అలాగే కౌ మిల్క్తో పాటు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మా పాప కౌ మిల్క్తో వన్స్ సాలిడ్స్ స్టార్ట్ చేసినా సరే మా పాప సరిగ్గా తినేది కాదనమాట. సరిగ్గా తినడం లేదు, కొంచెం ఏదైనా టేస్ట్ అన్నది, స్వీట్నెస్ అన్నది కొంచెం ఉంటే తింటుందని చెప్పి, మనకు కొంచెం తొందర ఎక్కువ కదా, అప్పుడప్పుడే బేబీకి ఇంకా డైజెషన్ సిస్టమ్ డెవలప్ అవుతూ ఉంటుంది కదా, సాలిడ్స్ సరిగ్గా తినడం లేదని చెప్పి నేనైతే హనీ యూజ్ చేశానండి. అది కూడా డాక్టర్కి చెప్పాను. అంటే మనం ఏం మిస్టేక్స్ చేసామో కరెక్ట్గా ఖచ్చితంగా డాక్టర్తో షేర్ చేసుకుంటే దాని ద్వారా మనము ఆ మిస్టేక్స్ ఇంకొకసారి చేయకుండా అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది డాక్టర్స్ అయితే చెప్తారు. ఇలా నేను డాక్టర్కి అయితే చెప్పానండి. కౌ మిల్క్ యూజ్ చేశాను బేబీకి పెట్టే సరీలో కానీ ఫుడ్లో కానీ, అలాగే హనీ కూడా యూజ్ చేశాను స్వీట్నెస్ కోసం. కొంచెం హనీ ఇవ్వడం వల్ల మా బేబీ కొంచెం సాలిడ్స్ ఎక్కువగా తీసుకునేది. అలా 1 year లోపు బేబీకి హనీ అయితే ఇవ్వకూడదంట. దానివల్ల కూడా బేబీకి అలర్జీస్ కానీ ఇలా లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇదైతే చేశాను. తర్వాత ఇంకొక మిస్టేక్ కూడా చేశానండి నేను. ఇలా కౌ మిల్క్ అలాగే హనీ, ఇంకొకటి ఏం చేశానంటే బయట ఫుడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సెర్లాక్ ఇలాంటివి, అవి కూడా నేను ఏం చేశానంటే ఆ సెర్లాక్ బయట నుంచి తీసుకొని వచ్చి, అవైతే కొంచెం వాళ్ళు ప్రిజర్వేటివ్స్ అన్నీ యాడ్ చేసి ఉంటారు కదా, కొంచెం స్వీట్నెస్ కూడా ఉంటుంది, అదైతే బాగా తింటారని చెప్పి మిల్క్ని బాయిల్ చేసి అందులో సెర్లాక్ని కలిపి పెట్టేదాన్ని అనమాట. అది కూడా డేకి 2 times లేకపోతే 1 or 2 times ఇచ్చేదాన్ని. ఇది కూడా ఒక రీజన్. అంటే నేను చేసినవన్నీ డాక్టర్కి చెప్పిన తర్వాత ఆయన అయితే చెప్పారు, ఇవన్నీ యూజ్ చేయకూడదు, మీరు ఏవైనా యూజ్ చేయాలంటే వన్స్ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయ్యి ఏది బెస్ట్ ఏది బెటరు ఎలా యూజ్ చేయాలన్నది ప్రతిదీ మీరు పీడియాట్రిషియన్ కనుక్కొని అయితే ఇంట్రడ్యూస్ చేయండి. నేను చేసిన పొరపాటు అయితే అదే. నాకు అనిపించింది మా బేబీకి ఇవ్వడం వల్ల, నేను చేసిన పొరపాటు వల్ల మా బేబీ అయితే సఫర్ అయిందండి. మా బేబీనే కాదు మా ఫ్యామిలీ అంతా సఫర్ అయ్యాము. 1 week మీరు ఆలోచించండి, 1 week మా బేబీ ఐసీయూలోనే అడ్మిట్ అయ్యి ఉందండి. 7 days పాటు చాలా బ్రీతింగ్ ప్రాబ్లం అయితే వచ్చేసిందనమాట. మా బేబీ బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడింది. అప్పుడే నేను చెప్పాను అనమాట, సాలిడ్స్ ఇట్లా వాళ్ళు అడిగారు, ఎందుకు ఇట్లా సడన్గా బేబీకి ఇట్లా అయ్యింది అంటే, నేను సాలిడ్స్ స్టార్ట్ చేశాను. సాలిడ్లో స్టార్ట్ చేయడంతో పాటు, సాలిడ్స్ అందరూ స్టార్ట్ చేస్తారు కానీ మీ బేబీకి మీరు ఏం యూజ్ చేశారని చెప్పి వాళ్ళైతే అడిగారు. అప్పుడు నేను చెప్పాను, జావాస్లోకి నేను మిల్క్ యాడ్ చేశాను, అలాగే టేస్ట్నెస్ కోసం కొంచెం హనీ కూడా యూజ్ చేశాను.
అలాగే నేను బయట దొరికే సెర్లాక్స్ ఫుడ్ ప్రోడక్ట్స్ని యూస్ చేశాను అని చెప్పాను. అందువల్లే మీ బేబీకి అలర్జీ వచ్చింది. కాబట్టి మీరు అసలు ఇలాంటివి యూస్ చేయొద్దండి. మీరు ఏవైనా చేసుకోవాలన్నా హోమ్ మేడ్వి యూస్ చేయండి బేబీకి. అలాంటి రెసిపీస్ మాత్రమే పెట్టండి. దీనివల్ల బేబీకి లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హనీ అన్నది కానీ అలాగే మిల్క్ ఇవ్వడం వల్ల, అందులో చికెన్ మిల్క్ ఇవ్వడం వల్ల బేబీకి మా పాపకి ఎందుకంత సీరియస్ అయిందంటే కోల్డ్ అయ్యింది. కోల్డ్ అయినా సరే నేనేం చేశానంటే మిల్క్ ఇచ్చానండి. మిల్క్తో చేసిన జావా, రాగి జావా, అలాగే దాంట్లో హనీ వేసి పెట్టేటప్పుడు మా పాపకి బ్రీతింగ్ తీసుకునేటప్పుడు ఆ బ్రీతింగ్ తీసుకునే చోట గల్లలాగా అడ్డపడిందండి. ఆ గల్ల నెమ్మదిగా లంగ్లోకి చేరుకుంది. అలా లంగ్స్ అన్నీ గల్లతో అంటారు కదా వైట్గా, అలా గల్ల చుట్టేసి గొంతుకు అడ్డం పడి అది బ్రీతింగ్కి కొంచెం ప్రాబ్లం అయ్యింది. మ్యాక్సిమం అలా నేను యూస్ చేసి ఉండకూడదు. అలా యూస్ చేయడం వల్లే మా పాపకి అలా అయ్యింది. ఫస్టు నార్మల్గా కోల్డ్ అని చెప్పి వెళ్ళాము. మేము కూడా ఎక్స్రే తీపించేంత వరకు కూడా మా పాపకి లంగ్ ఇన్ఫెక్షన్ ఉందన్నది తెలీదు. నార్మల్గా అంత తొందరగా మనకు డౌట్ రాదు కదా. మా పాప అయితే చాలా చలాకీగానే ఉండేదన్నమాట. మరి అంత సిక్ అయిన దానిలాగా అనిపించేది కాదు. అందుకని డాక్టర్స్ కూడా అంత తొందరగా ఐడెంటిఫై చేయలేకపోయారు. దానివల్ల అది లంగ్ ఇన్ఫెక్షన్ వరకు వచ్చింది. లేకపోతే నార్మల్ కోల్డ్గానే ఉండేది మా బేబీకి. అలా కొంచెం డిలే వల్ల అది కాస్త లంగ్ ఇన్ఫెక్షన్ అయ్యిందండి. అప్పుడు నార్మల్గా కోల్డ్ బేబీస్కి తొందరగానే తగ్గుతుంది. మీ పాపకి ఇంకా తగ్గడం లేదంటే ఒకసారి ఎక్స్రే తీయించాలని చెప్పారు. అప్పుడు ఎక్స్రే తీస్తే అప్పుడైతే ఐడెంటిఫై చేశారు లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది, ఊపిరితిత్తుల్లో లంగ్లో నెమ్మన్నది ఉంది, మీరు ఇలా అన్నీ యూస్ చేయొద్దండి, మీరు వెంటనే బేబీని ఐసీయూలో అడ్మిట్ చేయాలని చెప్పారు. అందుకనే నాలాగా ఎవరైనా సరే మీ బేబీస్కి జావాలో కానీ లేకపోతే ఇలా మిల్క్ సెర్లాక్స్ ఇలాంటివి ఏవైనా యూస్ చేస్తుంటే దయచేసి అలా వాడొద్దండి. మీరు ఏవైనా సరే ఫుడ్ కానీ ఏవైనా సరే బేబీకి ఇంట్రడ్యూస్ చేసే ముందు ఒకసారి పీడియాట్రిషియన్ కానీ న్యూట్రిషన్ కానీ కన్సల్ట్ అయ్యి ఏదైతే మీ బేబీకి బాడీకి కానీ మీ బేబీకి సెట్ అవుతుందో కనుక్కొని మాత్రం మీరు ఇంట్రడ్యూస్ చేయండి. అవతల వాళ్ళ బేబీని ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. నేను కూడా యూట్యూబ్లో చూశానండి. చాలామంది బేబీస్కి ఇస్తున్నారు, అవి పెడుతున్నారు ఇవి పెడుతున్నారు అని చెప్పి నేను కూడా అలానే ఇచ్చాను. నేను చేసిన మిస్టేక్ కూడా అదే. కాబట్టి మీరు అలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దండి. ఏ ఇద్దరు యొక్క బేబీ బాడీస్ ఒకేలాగా రియాక్ట్ అవ్వవు కదా. అందుకని మీ బేబీకి ఏదైనా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసే ముందు కొద్దిగా లిటిల్ అమౌంట్ ఇవ్వండి. లిటిల్ అమౌంట్ ఇచ్చిన తర్వాత మీ బేబీ దానికి ఎలాంటి రియాక్షన్స్ చూపించుకోకుండా నార్మల్గా ఉందంటే అప్పుడే మీరు దాన్ని మీ బేబీకి ఇంట్రడ్యూస్ చేయండి. అంతేకాని మనం ఏది సొంతంగా నిర్ణయం తీసుకొని కరెక్ట్ అనుకొని పెట్టకూడదండి. మీరు 1-2 సార్లు పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వండి. అలా ఏ ఫుడ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలో కనుక్కొని ఆ తర్వాత హెల్తీ ప్రాసెస్లో మాత్రమే బేబీకి సాలిడ్స్ అన్నది ఇవ్వండి. ఈ సాలిడ్స్ వల్లే కాదు, ఇంకొక మిస్టేక్ నేను చేసింది ఏమిటంటే ఇలా సాలిడ్స్ ఎవరైనా నాలాగా ఇస్తుంటే మాత్రం దయచేసి అలా ఇవ్వకండి. అలా ఎవరైనా మీ చుట్టుపక్కల ఎవరైనా బేబీస్ ఉన్న వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు రీచ్ అవుతుందండి. అప్పుడే వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ అన్నీ చేయకుండా ఉంటారు. ఇంకొక మిస్టేక్ నేను చేసింది ఏంటంటే మెడికేషన్ అండి. ప్రాపర్ మెడికేషన్ ఇవ్వకపోవడం అన్నమాట. అదేంటి డాక్టర్స్ చెప్పినట్లుగా వేసేస్తే సరిపోతుందని చెప్పి నేను కూడా అలాగే యూస్ చేశాను. నేను చేసిన మిస్టేక్ అయితే అదే. ప్రాపర్ మెడికేషన్ అంటే మెడిసిన్ ఇచ్చింది. ఇప్పుడు మా బేబీకి లంగ్ ఇన్ఫెక్షన్ ముందు నార్మల్గా కోల్డ్ మాత్రమే వచ్చిందని చెప్పాను కదా. అప్పుడు ఏవైతే సిరప్స్ ఇచ్చారో ఆ సిరప్స్ని నేను అప్పుడు ఒక 5 days వాళ్ళు ఎన్ని ml లేకపోతే ఎన్ని డ్రాప్స్ మన బేబీకి వాడమని చెప్తారో, ఎన్ని డేస్ అయితే
యూస్ చేయమని చెప్తారో అన్ని డేస్, అన్ని డ్రాప్స్, అన్ని ఎంఎల్స్ మాత్రమే యూస్ చేయండి. అంతకు మించి యూస్ చేయొద్దండి. దాని ద్వారా బేబీకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మా పాపకి కోల్డ్ వచ్చిన తర్వాత సిరప్స్ అయితే యూస్ చేశాను. 5 days అయితే సిరప్స్ యూస్ చేయమని చెప్పారు. అలా 5 days సిరప్స్ యూస్ చేసిన తర్వాత కోలుకుందండి మా పాప. అంటే కొంచెం జలుబు అంతా తగ్గింది. అలా తగ్గిందని చెప్పి మళ్ళీ ఒక 15 to 20 days అట్లా మళ్ళీ కోల్డ్ కానీ ఇలా కాఫ్ కానీ స్టార్ట్ అయ్యింది. కొద్దిగా రన్నీ నోసు ఇలా ఉండడం అబ్జర్వ్ చేశాను. వెళ్ళిన తర్వాత కూడా మనం ఒకవేళ బేబీని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఇదే సిరప్పే ఇస్తారు కదా, సేమ్ ప్రొసీజరే కదా. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ప్రీవియస్గా నాకు ఏవైతే పీడియాట్రిషియన్ ప్రిఫర్ చేశారో ఆ మెడిసిన్ని నేను సేమ్ క్వాంటిటీ, సేమ్ ఎంఎల్ మా పాపకి ఇచ్చానండి. అలా అది నేను మా పాప హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అక్కడ నర్సులు చెప్పేంత వరకు నాకు కూడా తెలీదు. వన్స్ మనం బేబీకి మెడిసిన్ను ఓపెన్ చేసి ఒకసారి వాడిన తర్వాత వాళ్ళు ఎన్ని డేస్ అయితే చెప్తారో అన్ని డేస్ వాడిన తర్వాత దానిని కరెక్ట్గా మనం స్టోర్ చేసి మనం కరెక్ట్గా స్టోర్ చేసి ఉంటే, అంటే కొన్ని మెడిసిన్స్ ఎలాగంటే లైక్ కొన్ని మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ లాంటివి రీఫ్రిజరేటర్లో మాత్రమే స్టోర్ చేయమని చెప్తారు. కొన్ని అయితే కూల్ ప్లేసెస్, కొన్ని డార్క్ ప్లేసెస్, సన్లైట్కి దూరంగా పెట్టండి ఎలా దాని మీద రాసుంటారు కదా, ఏదైతే మనం వాడుతున్నామో సిరప్స్ దాని మీద రాసుంటారు కదా, మనం 100% అలానే స్టోర్ చేయాలండి. అలా స్టోర్ చేయకుండా మనం ఎక్కడ పడితే అక్కడ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసి తర్వాత మళ్ళీ మన బేబీ ఇంకొకసారి సిక్ అయినప్పుడు ఆ మెడిసిన్ అలాగా ఇవ్వకూడదంట. అలా ఇవ్వడం వల్ల కూడా బేబీకి ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ అలర్జీస్ కానీ, మెడిసిన్ ద్వారా కూడా అలర్జీస్ అన్నవి వస్తాయని అయితే చెప్పారు. అలా నేను చేసిన మిస్టేక్ కూడా అదే. మా పాపకి అలానే ఇచ్చాను నేను. వన్స్ లాస్ట్ టైం యూజ్ చేసిన మెడిసిన్ని మళ్ళీ మా పాప సిక్ అయినప్పుడు అదే మెడిసిన్ని నేను ఇచ్చానండి. ఎందుకంటే అదైతే మనం ఫస్ట్ యూజ్ చేసేటప్పుడు దాంట్లో ప్రిజర్వేటివ్స్ కానీ స్టోరేజ్ ఎలా చేయాలి అది కరెక్ట్గా ఉంటుంది. వన్స్ మనము టానిక్ని, సిరప్ని యూజ్ చేసిన తర్వాత మనం పిల్లర్ని క్లీన్ చేసి ఉంటాం, సరిగా క్లీన్ చేసి ఉండం, అలా యూజ్ చేసి ఉంటాం. మళ్ళీ దాన్ని అలా మనం కరెక్ట్గా స్టోర్ చేయకుండా యూజ్ చేయడం వల్ల కూడా బేబీకి అలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగే మా బేబీలాగా సఫర్ అవ్వాల్సి వస్తుందండి. అందుకనే అక్కడ సిస్టర్స్ అయితే నాకు చెప్పారు. అక్కడ నేను కూడా అబ్జర్వ్ చేశాను. నేనే డౌట్ అడిగాను అనమాట. ఎందుకంటే మా బేబీకి సిరప్ వాడేటప్పుడు వాళ్ళు ఏ రోజైతే ఓపెన్ చేస్తారో ఆ రోజు ఆ డేటు ప్లస్ టైం అన్నది సిరప్ మీద మార్క్ చేశారనమాట. అప్పుడు నేను అడిగాను అనమాట, ఎందుకు ఇలా మార్క్ చేస్తున్నారు మీరు అని అడిగితే అప్పుడు సిస్టర్స్ చెప్పడం జరిగిందండి. ఎప్పుడైతే మన బేబీకి సిరప్ ఎన్ని రోజులు యూజ్ చేయాలని చెప్పి ఇచ్చుంటారో మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు ఆ డేట్ అండ్ ఆ టైంని మెన్షన్ చేసుకోవాలి. వన్స్ ఆ టైం పీరియడ్ ఒక 5 days 7 days ఇలా అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ యూజ్ చేయకూడదు. అప్పుడు మీరు కరెక్ట్గా స్టోర్ చేస్తే మాత్రమే దాన్ని మళ్ళీ మీరు యూజ్ చేయాలి. లేకపోతే ఇలా మీరు డేట్ టైము రాసుకోవడం వల్ల ఇంకొక 1 month లోపు మీ బేబీకి ఏమైనా మళ్ళీ ఈ సిక్నెస్ అనేది వస్తే అప్పుడు మీరు యూజ్ చేయొచ్చు. అది కూడా మీరు కరెక్ట్గా స్టోర్ చేసి ఉంటే దీని మీద ఏదైతే రాసుంటారో సిరప్ మీద ఏదైతే రాసుంటారో దాన్ని కరెక్ట్గా ఫాలో అయ్యి మీరు కరెక్ట్గా స్టోరేజ్ చేసుకుంటే అది కూడా మీరు ఏ డేట్ అయితే దీని మీద యూజ్ చేసేటప్పుడు రాసింటారో ఆ డేట్ బిలో 1 month లోపు మీ బేబీకి అలా అనిపిస్తే అది కూడా మీరు డాక్టర్ని అడగండి. ప్రతి మెడిసిన్ అలా 1 month లోపే కూడా ఉండదు. కాబట్టి
మనం ఆ మెడిసిన్‌ని కూడా మళ్ళీ ఒకవేళ రెగ్యులర్‌గా మనం హాస్పిటల్‌కి తిప్పలేము గదా బేబీస్‌ని. అప్పుడు ఒకవేళ ఈ మెడిసిన్‌ని మళ్ళీ మనం ఎప్పుడు రీయూజ్ చేయొచ్చు, ఎలా రీయూజ్ చేయొచ్చు, దీన్ని కూడా మనము పీడియాట్రిషియన్ అడిగితే వాళ్ళు ప్రతిదీ చెప్తారండి. మనం ఇలా ప్రతిదీ కనుక్కున్న తర్వాతే మన బేబీకి యూజ్ చేయాలి. ఎందుకంటే న్యూబార్న్ బేబీ కదా! న్యూబార్న్ బేబీ అండి. లోపల ఏమొచ్చినా, నొప్పొచ్చినా, ఏమొచ్చినా వాళ్ళు మాట్లాడలేరు, చెప్పలేరు. మనకు కూడా అర్థం కాదు గదా! అందుకనే ఇంతగా చెప్తున్నాను. ప్రతీదీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి దాని తర్వాత మాత్రమే మనం యూజ్ చేయాలి. అప్పుడే ఆ సిస్టర్ ఇలా చెప్పారు. అప్పటినుంచి నేను అదే ఫాలో అవుతున్నాను. ఎప్పుడైతే మా బేబీకి వన్స్ నేను మెడిసిన్ స్టార్ట్ చేస్తానో ఆ డేట్, టైమ్ మెడిసిన్ మీద రాసుకొని ఒక 20 డేస్ లోపు మళ్ళీ ఏమైనా మా బేబీకి సిక్ అయితే అది యూజ్ చేస్తాను. లేకపోతే ఎక్స్‌పైరీ కొంతమంది ఏం చేస్తారంటారు, నేను చేసిన మిస్టేక్ కూడా అదే. ఎక్స్‌పైరీ 1 ఇయర్ వరకు ఉంది కదా! వాడొచ్చు, ఏం కాదు అన్నట్టు అపోహలో నేను కూడా యూజ్ చేశాను. మనకు తెలిసినంత నాలెడ్జ్ ఎక్స్‌పైరీ యూజ్ ఆఫ్ డేట్ మాత్రమే కదా! అలా నేను కూడా యూజ్ చేశానండి. ఎక్స్‌పైరీ ఉంది కదా! యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను అడిగితే అప్పుడే చెప్పారు వాళ్ళు, ఇలా ఎక్స్‌పైరీ ఉన్నా సరే మేడం మీరు కరెక్ట్‌గా దాన్ని స్టోరేజ్ చేయకపోతే అది మీ బేబీకి హెల్త్ రియాక్ట్ అవుతుంది. మనకి ఏదైతే దాని పనితీరు మారుతుంది. మనకు మంచిగా పనిచేయడానికి బదులు అది బేబీకి చెడుగా పనిచేస్తుంది. దాని ద్వారా బేబీస్ సిక్ అవుతారు. అందుకని మీరు మెడికేషన్ అన్నది ప్రాపర్‌గా యూజ్ చేయండి. దాన్ని కూడా మెడిసిన్స్ ఏవైతే యూజ్ చేస్తూ ఉంటారో దాన్ని కూడా నీట్‌గా వాష్ చేసుకొని, డ్రై చేసుకొని వాళ్ళు దాని మీద ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టుంటారో సన్‌లైట్‌కి దూరంగా కానీ, డార్క్ ప్లేసెస్‌లో కానీ, లేకపోతే రిఫ్రిజిరేటర్‌లో కానీ ఇలా ఏవైతే వాళ్ళు మెన్షన్ చేసుంటారో మనం దానిలాగే కరెక్ట్‌గా స్టోర్ చేసుకొని వాడుకోవాలి. ఎక్స్‌పైరీ ఉంది కదా అని చెప్పి మనం వన్స్ వాడిన మెడిసిన్‌ని మళ్ళీ అట్లా 1 ఇయర్ వరకు యూజ్ చేయొద్దండి. ఇలా యూజ్ చేయడం వల్ల బేబీ సఫర్ అవుతుంది. ఇలా ఈ మిస్టేక్స్ అయితే నేను చేశానండి. ఈ మిస్టేక్స్ వల్లే అంటే నేను ఈ మిస్టేక్స్ చేయడం వల్లే మా బేబీ అలా అయ్యిందని నాకు వన్స్ డాక్టర్ అడిగి నేను చేసిన మిస్టేక్స్ డాక్టర్‌కి చెప్పేంత వరకు మళ్ళీ డాక్టర్ నాకు ఈ మిస్టేక్స్ వల్లే బేబీ ఇలా అయ్యిందని చెప్పేంత వరకు కూడా నాకు తెలీదండి. అంటే మనం అనుకుంటాం కదా పిల్లలు బాగా తినాలి, బాగా ఉండాలి, ఇలా మనం ఆ వేలో బేబీస్‌కి ఇస్తూ ఉంటాము. కాబట్టి ఇలా ఈ మిస్టేక్స్ మాత్రం చేయొద్దండి. మీరు ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా కానీ బేబీకి ఇచ్చే ముందు మనం ఎప్పుడైతే హాస్పిటల్‌కి వెళ్తామో బేబీకి హాస్పిటల్‌కి తీసుకెళ్తామో ముందు రోజే మనము ఏవైతే బేబీకి ఫుడ్ కానీ, హెల్త్ కానీ, లేకపోతే సిరప్స్ ఎలా వాడాలి, ఇలా అన్ని విషయాలు ఒకసారి మీరు నోట్ డౌన్ చేసుకోండి. నేను కూడా ఇలాగే చేసేదాన్ని. మా బేబీని వన్స్ ఎప్పుడైనా హాస్పిటల్‌కి తీసుకెళ్ళే ముందు మన బేబీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి మొత్తం లిస్ట్ రెడీ చేసుకొని మనం వన్స్ హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత మన ప్రతి ఒక్క డౌట్‌ని డాక్టర్‌తో చెప్పుకోవాలండి. అలా చెప్పి వాళ్ళు ఏవైతే సజెస్ట్ చేస్తారో మనం దాన్ని మాత్రమే మన బేబీస్‌కి యూజ్ చేయాలి. అంతేకాని వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు కానీ, లేకపోతే మన సొంత మనకు సొంత నిర్ణయాలు కానీ బేబీ మీద మనం సొంత ఓన్ నాలెడ్జ్‌ని కానీ బేబీ మీద యూజ్ చేయకూడదు. ఇలా చేస్తే చూసారు కదా మా పాపకు ఎలా సిక్ అయ్యిందో, అది ఇప్పటికీ నాకు అలాగే మైండ్‌లో ఉందన్నమాట. నేను ఇలా మిస్టేక్స్ అయితే చేసి ఉండకూడదు, ఇలా అవగాహన లేదు నాకు ముందు ఇలా చేయకూడదని. ఇలా ఎవరైతే నాలాగా అవగాహన లేకుండా ఉంటారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి. అందుకే పదే పదే చెప్తున్నాను, ఇలాంటి వారికి మన వీడియోని షేర్ చేయండి. దీని ద్వారా బేబీస్‌కి వాళ్ళు బేబీని చక్కగా చూసుకోగలుగుతారు. అలాగే నేను చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే, నేనే కాదు చాలామంది చేస్తూ ఉంటారు. ఇంకొక మిస్టేక్ ఏంటంటే, మా పాపకి ఎప్పుడైనా నేను కొంచెం హెవీగా ఇచ్చినప్పుడు బేబీకి కొంచెం స్టమక్ గట్టిగా అవ్వడం, ఏడుస్తూ ఉంటారు కదా! అప్పుడు నేను ఏం యూజ్ చేసేదాన్నంటే
వుడ్వర్డ్స్ అంటారు కదా, వుడ్వర్డ్స్ వామ్ వాటర్ అని చెప్పి, వుడ్వర్డ్స్ ఇప్పుడు చాలామంది అంటే ముందు చాలామంది యూజ్ చేస్తూ ఉండేవారు కదా, అలా ఆ వుడ్వర్డ్ని అయితే యూజ్ చేశాను. అలా వుడ్వర్డ్ కూడా పిల్లలకన్నది యూజ్ చేయకూడదంట. దాంట్లో కూడా ఆల్కహాల్ పర్సెంట్, అలాగే దాంట్లో కొన్ని కెమికల్స్ వల్ల బేబీ ఆర్గాన్స్ కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు వుడ్వర్డ్స్ కూడా యూజ్ చేయొద్దండి అని చెప్పి డాక్టర్ అయితే మాకు చెప్పారు. నేను అప్పుడే మా బేబీకి నేను కూడా ఒక 1.5 బాటిల్ వరకు యూజ్ చేశానండి వుడ్వర్డ్స్. మళ్ళీ వన్స్ నేను డాక్టర్ని అడిగిన తర్వాత డాక్టర్ ఎప్పుడైతే దాన్ని పూర్తిగా యూజ్ చేయొద్దని చెప్పారో అప్పుడు నేను దాన్ని యూజ్ చేయలేదు. అప్పుడు ఆ స్టమక్ ఏక్కి వాళ్ళే ఎప్పుడైనా బేబీ ఎక్సెసివ్ క్రయింగ్ కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు మనం ఏ సిమ్టమ్స్ అయినా మన బేబీలో ఏ సిమ్టమ్స్ అయినా డాక్టర్తో మాత్రమే షేర్ చేసుకోవాలి. అలా షేర్ చేసినప్పుడు వాళ్ళు మనకి కొన్ని ప్రికాషన్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇస్తారు. దాన్ని మాత్రమే మనం యూజ్ చేయాలండి. దాని ద్వారా బేబీ మనకు హెల్తీగా ఉంటుంది. ఇలా నేను ఈ మిస్టేక్స్ నేను చేయడం వల్ల మా బేబీ హెల్త్ దెబ్బతినింది, లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అలాగే ఒక 1 వీక్ పాటు ఐసీయూలో అన్నది అడ్మిట్ అయ్యిందండి. దయచేసి మీరు ఎలాంటి మిస్టేక్స్ మాత్రం చేయొద్దండి. నేను చెప్పిన ఈ టిప్స్, నేను చేసిన ఈ మిస్టేక్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇలా మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నాలాగా ఎవరైతే ఉన్నారో అంటే ఎవరికైతే అవగాహన లేని వారికి ఉంటుందో వాళ్ళకి దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా రీచ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన రాహిస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.